మన రక్షకుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరు కూడా హృదయకాల శుభములు తెలియజేస్తా ఉన్నాను. ప్రియ దేవుడి సంగమా, దేవుడి ప్రజలారా, మరొక దినము చూసే ధన్యత దేవుడి తన కృప చేత మనకు అనుగ్రహించి మనల్ని సజీవులకలు పెట్టిన దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాను. ఈ రోజు చూడని బిడ్డలు, ఈ ఉదయకాలం చూడని బిడ్డలు ఎంతో మంది నిన్నటి రాత్రికాల సమయంలో ఈ లోక ప్రయాణాన్ని ముగించుకొని వెళ్ళిపోయినా కానీ దేవుడు తన ఉచితమైన కృప చేత నీకు నాకు దేవుడు సమయం ఇస్తున్నాడంటే మనం రక్షణ పొందుకోవడానికి దేవుడు మనకు సమయం ఇస్తున్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తా ఉన్నాను. ఉపవాస దినంలో మొదటి పరిశుద్ధ ఆదివారం దినం దేవుడు తన కృప చేత మనకు అనుగ్రహించి మనల్ని సజీవులు లెక్కలు పెట్టిన దేవునికి మరొకసారి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, లెంట్ కాలంలో ఉన్నాము, శ్రమ దినాలలో ఉన్నాము. అలాగే ఉపవాస దినంలో ఉంటుండగా మొదటి పరిశుద్ధ ఆదివారం దినము దేవుడు తన కృప చేత మనకు అనుగ్రహించి దేవుడు మనల్ని దీవిస్తూ ఆశీర్వదిస్తున్న కొలది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించట ఎంతో మంచిది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తా ఉన్నాను. హృదయ కాలము దేవుని యొక్క వాక్యము ధ్యానించుకుందాము. లూకా సువార్త 9వ అధ్యాయము 23వ వచనం నుంచి 27వ వచనం వరకు దేవుని యొక్క వాక్యము ధ్యానించుకుందాము. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఇలాంటి కాలంలో మరి యొక్క శ్రమ కాలంలో మనల్ని మనము సరిదిద్దుకుంటూ దేవుని సన్నిధిలో మనల్ని మనం కనపరుచుకుంటూ మనలో దేవునికి ఏదైతే ఇష్టం లేనిదో అది తీసివేసుకుంటూ దేవునికి ఏదైతే ఇష్టంగా ఉన్నదో దాని ప్రకారం జీవించడమే నిజమైన ఉపవాసము అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని వాక్యం తెలియజేస్తూ ఉన్నది, ఎవడైనను నన్ను వెంబడించిన కోరిన ఎడల తాను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించవలనని. సిలువ దేనికి సాదృశ్యం అనగానే శ్రమకు సాదృశ్యము. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, యేసు ప్రభు ఆ కల్వరి సిలువనంతా కూడా మోసుకుంటూ మన శ్రమనంతా కూడా అనుభవించి నీ కొరకు నా కొరకు ఆ ప్రభు యేసుక్రీస్తు ఆ కల్వరి సిల్వలో తన రక్తము కార్చి మనందరి పాపముల నిత్యము ఆ వెల కట్టి ఉన్నాడు. ఈరోజు మనం ఆ సిల్వను వెంబడించాలంటే శ్రమలను వెంబడించాలి. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, ఎవరైతే దేవుని కొరకు శ్రమలు అనుభవిస్తారో, ఎవరైతే దేవుని కొరకు నిలబడతారో వారే నిజమైన దేవుని బిడ్డలు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఈ మాటలు స్వయంగా దేవుని వాక్యం తెలియజేస్తా ఉన్నది. లూకా సువార్త 9వ అధ్యాయం 23వ వచనం చూసినట్టయితే, మరియు ఆయన అందరితో ఇట్లా, నేను ఎవడైనను నన్ను వెంబడించిన ఎడల తాను ఉపేక్షించుకొని ప్రతి దినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించే. ప్రతి దినము శ్రమను అనుభవించాలి, ప్రతి దినము దేవుని కొరకు నిలబడాలి, ప్రతి దినము మరి దేవుని సన్నిధిలో మనల్ని మనం కనపరుచుకుంటూ ఆ శ్రమ దేవాది దేవుడు ఆ సిలువలో పడిన శ్రమను జ్ఞాపకం చేసుకుంటూ నీవు కూడా శ్రమపడే బిడ్డగా ఉండాలని ప్రభు పేరిట తెలియజేస్తూ ఉన్నాను. మరి నన్ను వెంబడించగోరిన వాడు తాను ఉపేక్షించుకొని ప్రతి దినము తాను సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించవలనని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, సిలువ దేనికి సాదృశ్యం అంటే శ్రమకు సాదృశ్యము. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెరితనమే, కానీ మనకైతే దేవుని యొక్క శక్తి అనే మాట జ్ఞాపకం చేయబడతా ఉంది. ప్రతి దినము మనం ఇతరుల గురించి శ్రమ అనుభవించినప్పుడు ఆ శ్రమలో ప్రతి దినము మనం ఆ శ్రమను భరిస్తూ మన సిలువను ఎత్తుకొని యేసు ప్రభుని వెంబడించవలసింది అనే మాట జ్ఞాపకం చేయబడతా ఉంది. అంటే ఇతరుల బాధలో ఉన్నప్పుడు వారి గురించి ప్రార్థన చేయడము, ఇతరులు దుఃఖంతో ఉన్నప్పుడు వారిని ఓదార్చడము, ఎవరైతే మరి దుఃఖ సాగరంలో ఉన్నారో ఆ బిడ్డలను ఓదార్చడము, బలపరచడము, వారి శ్రమలలో మనం కూడా పాల్గొందుకొని వారిని ధైర్యపరచడము నిజమైన దేవుని యొక్క బిడ్డల ఒక ఉద్దేశం ఉన్నదని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఈ శ్రమ కాలంలో, ఇలాంటి కాలంలో వాళ్ళ ముట్టడిగా మనము ఇతరుల గురించి శ్రమలు అనుభవించే బిడ్డలుగా ఉండాలి. ఇతరుల గురించి భారంతో ప్రార్థన చేయాలి, కుటుంబం గురించి భారంతో ప్రార్థన చేయాలి. ఎవరైతే మరి బాధలో దుఃఖంలో ఉన్నారో ఆ బిడ్డల దగ్గరికి వెళ్ళి ఆ బాధలో దుఃఖంలో మనం కూడా పాలు పంచుకొని మన ఒక సిలువను ఎత్తుకొని, సిలువ దేనికి సాదృశ్యం అంటే శ్రమకు సాదృశ్యము. దేవుని వాక్యం తెలియజేస్తూ ఉన్నది. మరియు ఆయన అందరితో ఇట్లా, ఎవడైనను నన్ను వెంబడగూర్చిన తాను ఉపేక్షించుకునే ప్రతి దినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించవలను. ప్రతి దినము, ప్రతిరోజు మనం ఒక శ్రమను అనుభవిస్తూ ఆ శ్రమలో ఇతరులను బలపరిచే బిడ్డలుగా, ఇతరులను ధైర్యపరిచే బిడ్డలుగా, ఇతరులను రక్షణ మార్గంలో నడిపించే బిడ్డలుగా ఉండాలని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. సిలువ దేనికి సాదృశ్యము? శ్రమకు సాదృశ్యము. హృదయకాలము ప్రతిరోజు మరి నీ సిలువను నువ్వు ఎత్తుకొని నువ్వు ప్రయాణం చేస్తున్నావా? ఒక్కసారి నిన్ను నువ్వు పరిశోధించుకో.
ఇతరులు మరి బాధ కలిగినప్పుడు నువ్వు సంతోషిస్తున్నావా? ఇతరులు దుఃఖంతో ఉన్నప్పుడు సంతోషిస్తున్నావా? ఇతరులు మరి ఎంతో దుఃఖంతో వేదనతో ఉన్నప్పుడు నువ్వు సంతోషిస్తున్నావా? వారికి అలా జరగడమే మంచిది అని నువ్వు తలంచుచున్నట్టయితే అది మంచిది కాదు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, దేవుని వాక్యం తెలియజేస్తుంది, నిన్ను వలె నీ పొరుగు అని ప్రేమించు. నీ శత్రువుల గురించి ప్రార్థన చేయడము, నీ శత్రువుల సైతము దేవాది దేవుడు వారిని నీకు మిత్రులుగా చేస్తానని దేవాది దేవుడు వాగ్దానం చేశాడు. మన శత్రువుల గురించి మనం ప్రార్థన చేయాలి, మనల్ని హింసించే వారి గురించి ప్రార్థన చేయాలి, మనల్ని బాధపెట్టే వారి గురించి ప్రార్థన చేయాలి. మనల్ని అనేక నోటి మాటలతో వారు బాధ పెడుతున్నప్పుడు అట్టి వారి గురించి నువ్వు ప్రార్థన చేయాలనేది దేవుని వాక్యం తెలియజేస్తుంది. అందుకే ప్రతి దినము నీ సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలను అని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. అలాగే చూసినట్టయితే 24 వచనం చూసినట్టయితే, తన ప్రాణమును రక్షించుకున్నవాడు దానిని పోగొట్టుకును, తన ప్రాణంను కాపాడుకున్నవాడు దానిని పోగొట్టుకును అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. అంటే లోకాశల వైపు మరి శరీరాశ, నేత్రాశ, జీవపు డమ్మము దేవుని వల్ల కలిగినది కాదు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలలో కూడా సర్వలోకాన్ని సంపాదించుకొని తన ప్రాణం పోగొట్టుకున్న వల్ల వానికి ఏమి ప్రయోజనము? మరి నా ప్రాణమా తినుము, తాగుము, సంతోషించుము, నేను ధనమంతా కూడా సమకూర్చాను అని పలుకువాడు దేవుడు తెలియజేస్తున్నాడు. ఓరి వెర్రివాడ, ఈ రాత్రి కాల సమయంలో నీ ప్రాణం తీసుకుంటే దేనికి ప్రయోజనము? నిజమే కదా. మనం సంపాదించుకునే సంపాదన ఏది కూడా ఈ లోకం నుంచి మనం తీసుకెళ్ళలేము. మనం ఏ రీతిగా తల్లి గర్భంలో నుంచి వచ్చాము అదే రీతిగా ఒంటరిగా తిరిగి వెళ్ళవలసి వస్తుందని ప్రతి ఒక్కరికి తెలిసినా, కానీ లోకంలో ఆరాటము, సంపాదించాలి అని ఎంతో మానవుడు ప్రయాసపడతాడు. దేవుని సంగమా, దేవుని ప్రజలారా, దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది, తన ప్రాణమును రక్షించుకున్నవాడు దానిని పోగొట్టుకును, నా నిత్యము తన ప్రాణమును పోగొట్టుకున్నవాడు దాన్ని రక్షించుకును. దేవుని నిత్యము మనం జీవించినప్పుడు ఈ లోకంలో శ్రమలు, కష్టాలు, బాధలు, దుఃఖములు అనుభవించి దేవుని కొరకు మనం జీవించినప్పుడు మన ప్రాణము తిరిగి పరలోకమందు దేవుని సన్నిధిలో మనం దేవుని సన్నిధిలో మనము చూడగలుగుతాము. దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఒకవేళ మన కొరకు మనం జీవిస్తూ పాపంలోనే బ్రతుకుతూ పాపంలోనే జీవిస్తున్నట్టయితే, లోకాలు సరిగా జీవించినట్టయితే ఒకరోజు నువ్వు చనిపోతే నిత్య నరకానికి వెళ్ళిపోతావనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తారు. అందుకే దేవుని వాక్యం తెలియజేసి, తన ప్రాణం రక్షించుకున్నవాడు దానిని పోగొట్టుకును, తన ప్రాణంను రక్షించుకున్నవాడు దానిని పోగొట్టుకును. ఇదే కాలము మనం దేని గురించి పోరాడుతున్నాము? దేని గురించి జీవిస్తున్నాము? దేని గురించి నీ విలువైన సమయాన్ని కేటాయిస్తూ ఉన్నాం? ఒక్కసారి ఆత్మ పరిశోధన చేసుకోవాలి. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, దేవుని వాక్యం అంటా ఉంది, తన ప్రాణం రక్షించుకున్న వారు దానిని పోగొట్టుకును. ప్రాణాన్ని రక్షించుకున్న వాడు దానిని పోగొట్టుకుని. నా నిత్యము అంటే దేవుని నిత్యము, యేసయ్య నిత్యము. మనం చూసినట్టయితే తన ప్రాణంని పోగొట్టుకున్నవాడు దానిని రక్షించుకును. దేవుని కొరకు జీవించినప్పుడు మరొక జీవితం మనకు ఉన్నది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. లోక యాత్ర జీవితంలో మనం ముగించిన తర్వాత మరొక జీవితం మనకున్నదే, అది పరలోక జీవితము. మనం ఈ లోకంలో ప్రయాసపడుతూ భారముతోని దేవుని కొరకు జీవించినప్పుడు, అందుకే దేవుని వాక్యం ఉంటుంది, నా నిత్యము, దేవుని నిత్యము దీవించేవాడు మరి తన ప్రాణమును రక్షించుకుంటాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, అలాగే చూసినట్టయితే 25వ వచనం చూసినట్టయితే, ఒకడు లోకమంతా కూడా సంపాదించి తాను పోగొట్టుకున్న ఎడల లేక నష్టపరుచుకున్న ఎడల వానికేమి ప్రయోజనము? ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలు, ఒకడు లోకమంతా కూడా సంపాదించుకొని మరి నేను సంపాదించుకున్నాను, అయ్యా నేను నా ప్రాణమా తినుము, తాగుము, సుఖించుము అన్నప్పుడు ఆ రాత్రి కాల సమయంలో దేవుడిని ప్రాణాన్ని తీసుకుంటే, ఆ రోజు దేవుడిని ప్రాణాన్ని తీసుకుంటే అవన్నీ దేనికి సాదృశ్యంగా ఉంటుంది? నీవు దేవుని నిత్యము, నా నిత్యము జీవించినప్పుడు తన ప్రాణంని పోగొట్టుకునేవాడు దాన్ని రక్షించుకుని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. అలాగే చూసినట్టయితే లోకమంతా కూడా సంపాదించుకొని తాను పొగుడుకునే ఎడల లేక నష్టపరుచుకునే ఎడల వానికి ఏమి ప్రయోజనము? ఇరుదే కలము దేవుని వాక్యం నీతో మాట్లాడుతూ ఉంది. ప్రియ కుమారుడా, ప్రియ కుమార్తె, ప్రియ అన్న, ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, ఈ లోకమంతా కూడా సంపాదించుకొని, ఈ లోక స్నేహితులను సంపాదించుకొని
ఈ లోకంలో పాపంతో నువ్వు సంపాదించుకున్న సొమ్ము కానీ ధనము కానీ ఏది కూడా మరి అవన్నీ కూడా నీలో నిలిచి ఉండవు అనే సత్యాన్ని జ్ఞాపకం చేయబడుతుంది. లోకమంతా కూడా సంపాదించుకొని తాను పొగుడుకొని తాను నష్టపరుచుకునే వానికి ఏమి ప్రయోజనము? లోకము ఒకరోజు గతించిపోతుంది. ఈ లోకము భూమి ఆకాశము ఒక దినం దేవుని యొక్క పరలోకం నుంచి తిరిగి యేసయ్య రాబోతా ఉన్నాడు. ఆ సమయంలో నువ్వు ఎత్తబడే గుంపులో ఉంటావా, లేకుంటే విడబడే గుంపులో ఉంటావా? నిన్ను నువ్వు పరిశోధించుకోవాలి. నీ జీవితం ఎలా ఉన్నది? లెంట్ కాలంలో ప్రత్యేకంగా ఉపవాస దినంలో అవన్నీ కూడా మనము సరిదిద్దుకోవాలి. లోకానుసారంగా జీవితం వదిలేసేయాలి. పాపంలో ఉన్న జీవితాన్ని వదిలేసేయాలి. పాపంలో బ్రతుకుతున్న మన జీవితాలు వదిలేసి మనం చూసినట్టయితే ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం చూసినట్టయితే, కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనము. కాగా ఎవడైనా క్రీస్తునందు ఎడల వాడు నూతన సృష్టి, పాతవంతా కూడా గతించిపోయింది, ఇదిగో కొత్త వాయను. ఇవన్నీ కూడా ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, పాతదంతా కూడా గతించిపోవాలి. ఈ యొక్క సమయంలో లెంట్ కాలంలో మనం నూతన చిగురింపు రావాలి. ఆ పాత జీవితాన్ని, రోత జీవితాన్ని సమాధి చేయాలి. యేసు ప్రభులో మన నూతన జీవితాన్ని, ఆ చిగురింపు అనేది మనలో రావాలి. ఆ నూతన జీవితం మనలో వచ్చినప్పుడు, మన చిగురించినప్పుడు, మనం దేవుని కొరకు జీవించినప్పుడు మన ప్రాణాలు తిరిగి దేవాది దేవుని సన్నిధిలో నిత్య పరలోక రాజ్యంలో చేరగలుగుతాము అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. కాగా ఎవడైనా క్రీస్తునందు వాడు నూతన సృష్టి, పాతదంతా కూడా గతించి ఇదిగో కొత్త వాయను, సమస్తము కొత్త వాయను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మనం దేవుని కొరకు జీవించవలసిన బిడ్డలుగా ఉండాలి. లోకంలో ప్రతిరోజు మన సిలువను మనం ఎత్తుకోవాలి. ఆ శ్రమను భరించాలి. ప్రతి ఒక్కరు కూడా ఆ సిలువను ఎత్తుకొని, యేసయ్య ఏ రీతి అయితే లోక పాపంలో మోసుకునే దేవుని గొర్రెపిల్లగా ఈ లోకానికి వచ్చాడు, మనందరి పాపముల రీతి ఆ కల్వరి సిల్వను మోసుకుంటూ మన పాపాలన్నీ కూడా కల్వరి సిల్వలో యేసు రక్తంలో కొట్టివేయబడి ఉన్నాయి. ప్రతి ఒక్కరికి విమోచన, రక్షణ ఇవ్వబడినదే. మనం కూడా ఇతరులకు రక్షణలో నడిపించడానికి, ఇతరులు పడుతున్న శ్రమలలో మనం కూడా మన సిలువను ఎత్తుకొని ముందుకు సాగిపోవాలి. ఎవడైనా నన్ను వెంబడించిన తాను ఉపేక్షించుకొని ప్రతి దినము తాను ఒక తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించవలెనని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉన్నది. మరి ఇలాంటి కాలంలో సిలువను మోసే జీవితం నీకున్నదా? సిలువను మోసే అనుభవం నీకున్నదా? ఒక్కసారి ఆలోచించు. దేవుని వాక్యం తెలియజేస్తుంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, నిజమైన ఉపవాసం అనగానే బీదలకు సాయం చేయడం, విద్వరాలకు సాయం చేయడం, నీ బంధుమిత్రులు ఏదైనా అవసరంకి వచ్చినప్పుడు వారి ముందు నీ ముఖము తిప్పుకొనకూడదు, వారికి సాయం చేయాలి. కట్లు విప్పబడాలి. పాపం అనే కట్లు విప్పబడాలి. ఆ కట్లు విప్పబడినప్పుడు నీ పాపం నుంచి నువ్వు రక్షణ పొందుకున్నప్పుడు నిజమైన ఉపవాస దినంలో నువ్వు ఉంటున్నావు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ప్రతి మోకాలు యేసు నామంలో వంగునుగాక, ప్రతి నాలుకై అన్ని నామముల కన్నా పైనామము యేసు నామం అని ఒప్పుకొను గాక. మనం చూస్తాము ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9-10 వచనముల ప్రకారము, భూమి మీద ఉన్నవారు కానీ, పరలోకంలో ఉన్నవారు కానీ, మరి భూమి కిందున్న వారు కానీ, ప్రతి వాని మోకాలు యేసు నామంలో వంగును గాక. ప్రతి వాని నాలుకే అన్ని నామముల కన్నా పైనామమని యేసు నామంలో ఒప్పుకొనును గాక. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ప్రతి ఒక్కరు పాపములకు కల్వరి సిల్వలో యేసయ్య రక్తము కార్చడం ద్వారా మనకు విమోచన దొరికినదే. ఈ పరిశుద్ధ ఆదివార దినం లెంట్ కాలంలో మరి మొదటి పరిశుద్ధ ఆదివార దినంలో మనం ప్రవేశించున్నాము. మరి పరిశుద్ధ ఆదివారంలో దేవుని మందిరంలో నిన్ను నువ్వు కనపరుచుకుంటున్నప్పుడు మరి యొక్క లెంట్ దినాలలో మార్పు కలిగి జీవిస్తున్నావా? నూతన చిగురింపు కలిగి జీవిస్తున్నావా? ఈ మండల కాలంలో, ఈ యొక్క వేసవి కాలంలో, ఈ వసంత కాలంలో నువ్వు చిగురించే జీవితం కలిగి జీవిస్తున్నావా? లేదా నిన్ను పరిశోధించుకో ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా. అలాగే చూసినట్టయితే 26వ వచనము, నా గురించి, నా మాటల గురించి సిగ్గుపడనివాడు వానిని గురించి మనుష్య కుమారుడు
తనకును తన తండ్రిని పరిశుద్ధ దూతలు కలిగి మహిమతో వచ్చినప్పుడు సిగ్గుపడడం. మనం దేవుని కొరకు ఈ లోకంలో దేవుని కొరకు సిగ్గుపడకుండా దేవుని కొరకు మనం జీవించినప్పుడు దేవాది దేవుడు పరలోకం నుంచి యేసు ప్రభు వచ్చినప్పుడు తండ్రి దగ్గరికి మనం అందరం కూడా చేరబడినప్పుడు దేవుడు మనల్ని కూడా చూసి సిగ్గుపడ్డాడు. ధైర్యంగా చెప్తాడు, ఇతడు నా కుమారుడు, ఇతడు నా కుమార్తె అనేసి. ఎందుకంటే మనం దేవుని కొరకు జీవించాము. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మనం దేవుని కొరకు ఈ లోకంలో జీవించినప్పుడు దేవుడు మన కొరకు సాక్ష్యం ఇస్తాడు. ఆ సాక్ష్యము పరలోకమందు తండ్రి ముందు దేవుడు తెలియజేస్తాడు, ఈ కుమారుడు ఈ కుమార్తె నా కొరకు జీవించారు, శ్రమ అనుభవించారు, ప్రతిరోజు వీరు వారి యొక్క సిలువను ఎత్తుకొని నా కొరకు శ్రమను అనుభవించారని దేవుడు నీ కొరకు నా కొరకు సాక్ష్యం చెప్పే జీవితాలలో మనం జీవిస్తున్నామా లేదా ఒక్కసారి మనల్ని మనం పరిశోధించుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఉన్నాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, హృదయ కాలము ఒకవేళ దేవుడు రాకడ సమీపంగా ఉన్నట్టయితే, ఆయన రాకడ వరకు ఒకవేళ మనం సజీవ లెక్కలో ఉన్నట్టయితే, ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, యేసుతో కూడా మనం పరలోకానికి ఎక్కిపోతాము. దేవుని వాక్యం అంటుంది, ఈ రీతిగా తెలియజేస్తూ ఉన్నాడు. 27వ వచనము, ఇక్కడ నిలిచిన వారిలో కొందరు దేవుని రాజ్యము చూచు వరకు మరణము రుచి చూడరని నేను మీతో నిజంగా చెప్పుచున్నాను. ఒకవేళ దేవుని రాకడ సమీపంగా ఉన్నదేమో, యేసు ప్రభు తిరిగి లోకానికి రాబోతూ ఉంటాడేమో. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మనం ఆ గుంపులో ఒకవేళ ఆయన రాకడ వరకు దేవుడు ఈ రీతిగా తెలియజేస్తాను. ఒకవేళ నేను వచ్చే వరకు వీరు ఒకవేళ సజీవులకలా ఉంటే, దేవుడు ఈ రీతిగా తెలియజేస్తూ ఉన్నాడు. ఇక్కడ నిలిచిన వారిలో కొందరు దేవుని రాజ్యము చూచు వరకు మరణం రుచి చూడరని మీతో నిశ్చయంగా చెప్తున్నాను. ఒకవేళ యేసు ప్రభు వచ్చే వరకు మరి వారు మరణం అనేది రుచి చూడరు. దేవుని బిడ్డలకు దేవుడు ఆ ధన్యతను అనుగ్రహిస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఇలాంటి కాలంలో, ఈ వసంత కాలంలో మూడబారిన జీవితాన్ని చిగురింపిస్తున్న దేవాది దేవుని సన్నిధిలో, ఆ మూడబారిన జీవితంలో దేవుడు నీకు జీవితంలో గొప్ప కార్యం జరిగించబోతూ ఉన్నాడు. నువ్వు మారు మనసు పొందుకొని రక్షణ పొందుకొని, యేసయ్యా నా పాపంలో క్షమించు, ఇక మీదట నిన్ను బిడ్డగా, నీ కుమారునిగా, నీ కుమార్తెగా జీవిస్తానని మోకాళ్ళుండి దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థన చేస్తే నీ పాపములన్నీ కూడా క్షమించబడతాయి. తిరిగి నీ పాపములు ఎన్నడూ కూడా జ్ఞాపకము చేయబడవు అని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. ఒక్కసారి యేసయ్య దగ్గరికి వచ్చి నీ పాపాలు ఒప్పుకొని, నీ పాపాలన్నీ కల్వరి సిల్వలో యేసు రక్తంలో కడిగినబడినప్పుడు నీకు నూతన జీవితం ఇవ్వబడుతుంది. ఎవడైనను క్రీస్తునందు నెడలా పాతదంతా కూడా గతించిపోయిన, ఇదిగో సమస్తము నూతనమైనదే. నూతన జీవితాన్ని దేవునికి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు చేయవలసింది ఒకటే, యేసయ్యా నా పాపలను క్షమించు, అయ్యా ఇక మీద నీ బిడ్డగా, నీ కుమార్తెగా, నీ కుమారునిగా నేను జీవిస్తాను అని నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకొని, నీ యొక్క పాపములన్నీ కూడా క్షమించబడిన వెంటనే మారు మనసు పొందుకున్న తర్వాత రక్షణ పొందుకొని యేసయ్య కొరకు ప్రతి దినము ఆ సిలువని, నీ సిలువను ఎత్తుకొని నువ్వు నడిచినప్పుడు ఒక దినము పరలోక రాజ్యానికి చేరగలుగుతావు. అందుకే అంటున్న దేవుని వాక్యం ఏమంటుందంటే, మరి నా నిత్యము తన ప్రాణమును పోగొట్టుకున్న వాడు దానిని రక్షించుకున్నాను. నా నిత్యము, దేవుని నిత్యము మనం జీవించినప్పుడు మన ప్రాణం ఈ లోకం నుంచి పోయినా కానీ మన ప్రాణం తిరిగి రక్షించబడుతుంది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తే, 23వ వచనం చూసినట్టయితే, మరియు అందరితో, ఇట్లా ఒకరితో కాదు ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఈ మాట అందరితో, ప్రతి మానవునితో దేవుడు తెలియజేస్తున్న మాట ఏంటంటే, మరియు ఆయన అందరితో ఇట్లా, నేను ఎవడైనను నన్ను వెంబడించిన గోరినెల తాను ఉపేక్షించుకొని ప్రతి దినము తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించవలను. ప్రతి ఒక్కరికి ఈ యొక్క ధన్యత దేవుడు ఇచ్చాడు. ప్రతి ఒక్కరికి, ప్రపంచంలో ఉన్న ప్రతి మానవునికి దేవుడిచ్చిన గొప్ప ధన్యత ఏంటంటే, అందరితో దేవుడి మాట పలికి ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మరియు ఆయన అందరితో ఇట్లా, ఎవడైనను నన్ను వెంబడింప గోరిన యెడల తాను ఉపేక్షించుకొని ప్రతి దినము తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించవలను. ప్రతి దినము మన సిలువనెత్తుకొని ఆ శ్రమను అనుభవిస్తూ దేవుని కొరకు జీవించినప్పుడు, నా నిత్యము ప్రాణం పోగొట్టుకున్నవాడు దాన్ని రక్షించుకును అని
యేసయ్య చెప్పిన మాట ప్రకారము మనం జీవించాలి. ఇలాంటి కాలమే కానీ మనం బ్రతికినంత కాలము దేవుని కొరకు జీవించాలి. దేవుని యొక్క సేవలో, దేవుని యొక్క పరిచర్యలో సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి అని యేసయ్య తెలియజేసిన మాట ప్రకారము మన రక్షణను మనం కాపాడుకుంటూ అనేకులను రక్షణ మార్గంలో నడిపించాలి. అనేకులకు సువార్త ప్రకటించాలి. అనేకులను దేవుని వాక్యంలో బలపరచబడ్డ బిడ్డలుగా మనం ఉండాలి. అట్టి కృప దేవుడు మీకును మీ కుటుంబంలోకి అనుగ్రహించును గాక. దేవుడు మీ అందరిని కూడా రక్షణ మార్గంలో నడిపించును గాక. ప్రతి ఒక్కరు కూడా ఒక సాక్ష్యం కలిగి దేవుని కొరకు జీవించును గాక. ప్రతి ఒక్కరు కూడా తాను సిలువనెత్తుకొని దేవునితో వెంబడించగోరిన వాడు ప్రతి వారు కూడా తాను సిలువనెత్తుకొని నన్ను వెంబడించగలను అని దేవుని వాక్యం సెలవిచ్చిన ప్రకారము ప్రతి ఒక్కరి కూడా మరి ఇతరుల భారాలలో మన వంతు భాగంగా వారి గురించి ప్రార్థన చేస్తాము. క్రైస్తవుల గురించి ప్రార్థన చేస్తాము, సేవకుల గురించి ప్రార్థన చేస్తాము, భారతదేశం గురించి ప్రార్థన చేస్తాము. భారతదేశం అంతా కూడా రక్షణలో దేవుడు నడిపించే విధంగా ప్రార్థన చేస్తాము. నీ ప్రార్థన అనేకులకు రక్షణ ఉంటుంది. నీ ప్రార్థన అనేకులని దేవుడు రక్షణ మార్గంలో నడిపిస్తాడు. నువ్వు దేవుని సన్నిధిలో మొరపెట్టినప్పుడు నీ మొర దేవుడు తప్పకుండా వింటాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తా ఉన్నాడు. ఇలాంటి కాలంలో దేవుడు మీ అందరికీ కూడా ఒక నూతన చిగురింపు జీవితము దేవుడు అనుగ్రహించును గాక. వీళ్ళని బలపరచును గాక, వీళ్ళని ధైర్యపరచును గాక. దేవుడు మీకు తోడై నీడై ఉండును గాక. దేవుడు మీ పక్కలో ఉండి వీళ్ళని నడిపించి వీళ్ళకు దేవుడు సమృద్ధి అయిన దీవెనలు, ఆశీర్వాదాలు మీకును మీ కుటుంబంలోకి దేవుడు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా దేవా, నీకు దండములు, స్తోత్రములు నైనా ప్రభా. హృదయ కలబరి వాక్యము ద్వారా మాతో మాట్లాడి వాళ్ళని బలపరిచి ధైర్యపరిచిన దేవానికి దండములు, స్తోత్రములు నైనా ప్రభా. నువ్వు సెలవిచ్చున్నావు తండ్రి ప్రభా. అందరితో ఈ రీతిగా సెలవిచ్చా. ఎవడైనాను నన్ను వెంబడించిన గోరేలైనా తాను ఉపేక్షించుకొని ప్రతి దినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించవలను అని నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడి మనల్ని బలపరిచి ధైర్యపరిచిన దేవానికి దండములు, స్తోత్రములు నైనా ప్రభా. ఈ పరిశుద్ధ ఆదివార దినంలో నైనా ప్రభా మరి ప్రపంచంతట్లో కూడా భారతదేశంలో కూడా ఆరాధన జరుగుతుండగా సంఘాలను దీవించండి, ఆశీర్వదించండి. సంఘ కాపర్లను, సేవకులను దీవించండి, బలపరచండి, ధైర్యపరచండి నైనా ప్రభా. నీ సేవ ఇంకా గొప్పగా రెండంతలకు ఆత్మ కలిగి నీ సేవ చేయడానికి నీ కృప ద్వారా సాయం చేయండి. ఈరోజు మరి ఫేత్ ఆఫ్ బలిస్టోర్లో నైనా ప్రభా వరకాల ప్రార్థన మందిరంలో కూడా పరిశుద్ధ ఆదివారం ఆరాధన జరుగుతుండగా ఆరాధన అంతటి కూడా దీవించి ఆశీర్వదించి మీరే మహిమ ఘనత పొందుకోమని అడుగుతూ ఇలాంటి కాలంలో నైనా బిడ్డలు నైనా ఎవరైతే ఉపవాసం ఉండి మరి ప్రతిరోజు వారి యొక్క సిలువనెత్తుకొని వారు వెంబడిస్తుండగా ఆ బిడ్డలను నైనా మీరు దీవించి ఆశీర్వదించి బలపరిచి ధైర్యపరచమని అడుగుతున్నాను తండ్రి ప్రభా. అదే రీతిగా ఈ రోజు మొదలుకొని ఈ రాబోయే వారం అంతా కూడా నీ కృపలో మనల్ని కాపాడుతూ వర్ధిల్లు చేస్తూ నీ బిడ్డలుగా మనల్ని దీవించి ఆశీర్వదించి నైనా ప్రభా ఈ వారమంతా కూడా నీ రెక్కల కింద భద్రత కాపుదల దయచేసి. ప్రత్యేకంగా ఎండాకాలంలో మేము ప్రవేశిస్తుండగా ఎండలను తట్టుకొని నైనా నీ కొరకు జీవించే భాగ్యం దయచేయమని నజరుడైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క త్రియేక నామంలో దీవెనలు ఇప్పుడు ఎల్లప్పుడు మీకును మీ కుటుంబంలో సదాకాలము తోడై నీడై ఉండును గాక. ఆమేన్.